ముందే చెప్తున్నాను, ఏమనుకోకండి. కష్టాన్ని ఇష్టపడేవాళ్ళు, కష్టాన్ని గుర్తించేవాళ్ళు ఈ వీడియో చూసి లైక్ కొట్టి హైప్ కొడతారని, కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీకు లైక్ కొడితే మాకేంటి లాభం అంటే, చూసిన మీకు ఆనందం, మీరు లైక్ కొడితే నా మనసుకు ఆనందం. సరేనా? ఇక్కడ నన్ను మా వారు చిన్ని మోసం చేశారండి. ఏంటంటే, ఈ వీడియో 2 రోజుల వీడియో. ఎప్పటిది? గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు. గురువారం మధ్యాహ్నం వాతావరణం చల్లబడింది, బాగా చల్లగా ఉంది. మా వారు అన్నారు కదా, అన్నం తిన్న తర్వాత తోటలోకి వెళ్ళి సరదాగా చూసొద్దామా అన్నారు. అబ్బో సరదా మళ్ళీ మనకి, సరేలేండి పోదామన్నా. అప్పటికే అడిగా, పని ఏం లేదు కదా, ఈ టైంలో పని అంటే నేను చేయనని చెప్పా. నాకు ఎందుకో నచ్చదండి. ఎప్పుడైనా సరే ఇంట్లో ఏదన్నా పని ఉందంటే, తోటలో ఏదన్నా పని ఉందంటే పెందలాడి మొదలెట్టడం నాకు అలవాటు. ఇక 1 గంట అప్పుడు పోయి ఏదన్నా పని చెప్తే నాకు అస్సలు నచ్చదు. ఏదైనా సరే ఒక టైం ఉంటుందన్నమాట పని చేయటానికి. అయితే అన్నారు, పని ఏం లేదు, వెళ్ళి సరదాగా చూసి వద్దాం అంతే అన్నారు. సరేలేండి పాండి అన్న. తోటలోకి వెళ్ళాం. వెళ్ళి బండి దిగగానే ఇదిగోండి ఒక పైప్ పట్టుకున్నారు, లాగుతున్నారు, కట్టేస్తున్నారు. పనేమి లేదన్నారు కదా అన్న. అంటే రేపు దుక్కి దున్నాలి, ఈ పైపులన్నీ అడ్డం వస్తాయి కదా అన్నారు. సరేలేండి మడతేసుకోండి అని నేనేదో మామూలుగా, ఇక వారు సరదా అన్నారు కదా, నేను కూడా సరదాగా తోట అంతా చూస్తాను. వారు కూడా నన్ను కూసేపు చూశారు. పైపులు ఇలా కట్టలు కట్టుకుంటా చూసి 4 పైపులు కట్టగట్టాకన్నారు. అలా చూస్తూ ఉండకపోతే ఒక పైపు అయినా కట్టొచ్చు కదా అన్నారు. ఇక మొదలు ఇంటి దగ్గర చెప్పింది ఏంటి, ఈడకొచ్చిన తర్వాత మీరు అనేది ఏంటి అని అంటే, మరి ఏం చేస్తావు, ఈ పైపులన్నీ రేపు నేను దుక్కుతుంటా, ప్రతిసారి పైపు దగ్గర దిగి పైప్ పక్కన వేయాలంటే నేను యాడేసి అని చెప్పు అన్నారు. అది కూడా నువ్వు మధ్యాహ్నం పని అంటే ఒప్పుకోవు కదా, అట్లే ఇట్లా తోటలోకి తీసుకొచ్చిన తర్వాత ఎట్టో కట్ట చేస్తావులే అని ఇలా తీసుకొచ్చింది అన్నారు. సర్లేండి కానీ అని ఇక మొదలెట్టాం. 1:30కి మొదలెట్టాం. నేను ఎప్పుడైనా సరే పనిలో దిగానంటే మా వారిగా ఇటుకి వెళ్దాం ఇంక చెయ్యలేంలే అని అంటది తప్పితే నేనైతే అసలు ఇక చేస్తానే ఉంటా. ఇక 1:30కి మొదలెట్టిన మేము సాయంత్రం 6 అయింది. ఇక అప్పుడు అన్నారు, సరేలే పద్దాలేక బాధంపా, మిగిలినవి రేపు నేను దుక్కి దున్నుతుంటే నువ్వు మడతలేద్దులే, తీసి పక్కన పెడదువులే పా అన్నారు. ఇక అట్లా సాయంత్రం 6 అయిందండి ఇంటికి వచ్చేసరికి. ఇక ఇంటికి వచ్చితే మనకి ఏమన్నా పనులు తక్కువ ఉంటాయా, నేను ఏం పని లేదు కదా అని, పని ఏముంటుంది, సరదాగా పోయి సరదాగా తిరిగి రావటమే కదా అని ఇంట్లో ఏం పని చేయలేదండి. పని చేయకోకుండా వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు తీసా, గిన్నెలు చాలా ఉన్నాయి, గిన్నెలు కడిగేసా, పప్పు నానబెట్టిపోయానులేండి ఇడ్లీ కోసమని, పప్పు కడిగా. అప్పటికి 6 అయింది అని చెప్పాను కదా టైం. మరి ఇవన్నీ చేసేసరికి అటు ఇటు 6:30 అయింది. ఇక ముందే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసా, అన్నం ఉడుకుతూ ఉంటుంది, నేను ఈ పనులు చేసుకోవచ్చని. ఇడ్లీకి పప్పు నానబెట్టిందని చెప్పాను కదా, పప్పు కడిగేసి పప్పు మిక్సీ పట్టి రవ్వ కడిగి రవ్వ పిండిలో కలిపేసి పని అయిపోయింది. నైట్ స్నానాలు చేసి అన్నాలు తినేసి పడుకున్నాం. మళ్ళీ తెల్లారి పొద్దున వీడియో. ఇక ముందే చెప్పారు కదా తోటకి వెళ్ళాలని నేను ఇక పెందలాడేలేసి పనులు స్టార్ట్ చేశా. ఇంటి ఎదురు ఊడ్చేసి, కల్లాపు చల్లి, బట్టలు ఉతికేసి, ఇల్లు ఊడ్చి, ఇగోండి టిఫిన్ కోసం రెడీ చేశాను అనమాట. ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశాను, చట్నీ పట్టేశాను, మళ్ళీ చిన్న పనులు ఉంటే చూసుకున్నా. ఇడ్లీ రెడీ అయిపోయింది, ఇద్దరం తిన్నాం. మా వారికి ముందు పెట్టేసి ఆ తర్వాత నేను తిన్నాను. నిన్న శుక్రవారం కదా, మరి ఇక శుక్రవారం అంటే కంపల్సరీగా తలస్నానాలు, పూజలు. సరే పూజలు అంటే ఎప్పుడు ఉండేవే, తలస్నానాలు కంపల్సరీ అనమాట. ఇక పొయ్యి మీద ఈ కూర అన్నం పెట్టేసి అప్పుడు దీపారాధన చేసుకుందాంలే అని ముందు పొయ్యి మీద అన్నం పెట్టానండి. ఇటువైపు ఏమో కూర చేస్తున్నా. తోట నుంచి వచ్చేటప్పుడు ములక్కాయలు తీసుకొచ్చాము, ఆ ములక్కాయల కూర చేస్తున్నా. ముందు స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసా. ఉల్లి ముక్కలు వేగేటప్పుడు ములక్కాయ ముక్కలు వేసా. కొంతమంది ఏంటంటే టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ములక్కాయ ముక్కలు వేస్తారు. నేను ములక్కాయ ముక్కలు ముందు వేసి ఆ తర్వాత టమాటా ముక్కలు వేస్తానండి. ఎందుకంటే ములక్కాయ ముక్కలు కొంచెం నూనెలో మగ్గితే బాగుంటాయి. అంటే చాలామంది ఇలానే చేస్తారు, కొందరు అలా చేస్తారు, నేను చూసా. ములక్కాయ ముక్కలు కొద్దిసేపు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసాను. కొద్ది టమాటా ముక్కలు పక్కన ఉంచాను. ఈ మధ్యన టమాటాలు మంచిగా మగ్గట్లేదండి, ఒక్కోసారి గట్టిగా ఉంటున్నాయి, ఉడకట్లేదు. అందుకని కొద్ది టమాటాలు పక్కన ఉంచాను. టమాటా ముక్కలు వేసిన తర్వాత
ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసా. ఇగోండి ఇట్లా కొంతవరకు టమాటా ముక్కలు మగ్గేసి కొన్ని టమాటా ముక్కలు పక్కన ఉంచానని చెప్పాను కదా, వాటిని ఇలా మిక్సీ పట్టేశాను. ములక్కాయ టమాటాకి టమాటాలు మంచిగా మగ్గితే మనకు ఆ ములక్కాయ టమాటా టేస్ట్ అన్నది బాగుంటుంది. కానీ ఒక్కోసారి ఇలా టమాటా ముక్కలు మగ్గట్లేదని ఈ మధ్యనే కొంచెం ఈ టిప్పు పాటిస్తాను అన్నమాట. టమాటా ముక్క పేస్ట్లా పట్టేసి ఈ ములక్కాయ ముక్కలలో వేసి కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు సన్నటి సెగ మీద మగ్గనిచ్చి ఇక ఆ తర్వాత కూరకు రుచికి సరిపడేంత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ బంద్ చేస్తున్నా. ఉప్పు టమాటా ముక్కలు వేసినప్పుడు కొద్దిగా వేసాను, కూరకు సరిపడా వేయలేదు. కారం వేసినప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసాను. వేడివేడిగా అన్నం రెడీ అయింది, కూర రెడీ అయింది. మా వారికి ముందు అన్నం పెట్టేశాను. అయితే నిన్న చాలా పెందలాడే టిఫిన్ చేసాం. పొద్దున్నే అటు ఇటుగా 6 ఆ ప్రాంతంలోనే టిఫిన్ చేసాము. ఇక అందుకనే మళ్ళీ అన్నం తోటకి కట్టుకెళ్ళటం, ఈ క్యారేజీలు బాక్సులు ఇవన్నీ మోసుకెళ్ళటం ఎందుకులే అని పెందలాడే అన్నం తినేసామండి. ఇక తోటకు బయలుదేరాం. లియోగాడు మాకంటే ముందే బయలుదేరుతాడు. వాడికి అర్థం అవుతుందండి, మేమేమన్నా సంచులు పట్టుకున్నా లేకపోతే ఊరికి వెళ్తున్నామని కొత్త బట్టలు వేసుకున్నా కానీ వాడికి కంపల్సరీగా అర్థమైపోద్ది. ముందే బయలుదేరి ఉంటాడు అనమాట. ఒక్కోసారి తీసుకెళ్తాం, ఒక్కోసారి ఏమో తీసుకెళ్ళాం. అంటే ఇప్పుడు వాతావరణం చల్లగే ఉంది కదా, పోయినసారి ఎండాకాలంలో ఒకసారి వాడిని తీసుకెళ్తే వామ్మో వాడి బాధ అంతా ఇంత కాదండి, మామూలుగా కాదు అసలు. ఎండకి తట్టుకోలేకపోయిండు. ఉన్నోడేమో ఒకసారి కూర్చోడు, షెడ్లో కూర్చుంటే బంగారం అలా కూర్చోవచ్చు కానీ అట్లా కూర్చోడు. అటు ఇటు ఉరుకులు పెడతా ఉంటాడు. ఎండకు పాపం బిడ్డడు దిమ్మరిపోయి ఒక్క 2 రోజులు అసలు వాడు ఇక పడుకోవటమే. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి, ఇంటి దగ్గరే కదా అసలు తోటలో ఉన్నప్పుడే రొప్పి అమ్మ వాడికి ఏమన్నా అయిపోద్దేమని మేము చేసే పని కూడా మధ్యలోనే ఆపేసి వాడిని ఇంటికి తీసుకొని వచ్చాం. ఎండకి అంత దిమ్మరిపోయిండు అనమాట. ఇక ఇప్పుడు చల్లగే ఉంది కదా, ఆడుకున్నంతసేపు ఆడుకుంటాడులే అని తీసుకొచ్చాము. ఇక వారు దుక్కి దున్నుతుంటే కొంగలు బాగా లేస్తున్నాయండి. అంటే ఆ దుక్కి దున్నేటప్పుడు పురుగులు వస్తాయి కదా భూమిలోంచి, ఆ పురుగుల కోసం కొంగలు బాగా వస్తాయి, ఫుల్గా వస్తాయి. ఎక్కడైనా అంతే, దుక్కులు దున్నుతున్నారంటే కొంగలు అట్లే ట్రాక్టర్ వెనక తిరుగుతూ ఉంటాయి. ఈ లియోగాడేమో వెళ్ళి వాటిని పట్టుకోవాలని చూస్తాడు. పెద్ద వీడి ఎంత హీరో అయితే మాత్రం వాడికి దొరుకుతాయి ఆ కొంగలు. ఏదో వాడికి ఇక అట్లా సరదాగా వాటితో భలే ఆడుకుండండి. ఎక్కువ నేను వీడియో తీయలేదు, నాకు ఈ పనే సరిపోతుంది కదా, ఇంకా ఎక్కువ ఆడ వీడియో తీశాను. కాకపోతే ట్రైప్యాడ్కి ఫోన్ పెట్టి ఉంచాను కదా, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇక నిన్న అంటే ముందు రోజు మడతేసిన పైపులు ఉన్నాయి చూసారా, అవి 9 సంవత్సరాల క్రితమే అన్నాను కదా. ఇప్పుడు మడతేస్తున్నాయి. ఇవి పోయిన సంవత్సరం మొక్కజొన్నకి వేసిన పైపులండి. ఇవి పల్చగా పేపర్ ఉన్నట్టే ఉంటుంది, అంటే కవర్ ఉన్నట్టే ఉంటుంది. ఇవి అప్పుడు మొక్కజొన్న అయిపోయిన తర్వాత మడతలు అయితే వేసారు కానీ అవి కూడా అక్కడ కొద్దిగా వదిలేశారు. ఇప్పుడు అవి కూడా అడ్డే ట్రాక్టర్కి. అందుకే ఇప్పుడు వీటన్నిటిని ఒక పక్కన వేస్తున్నా. ఇక లియోగాడు మధ్యలో ఎందుకో పాపం వచ్చిండండి నా దగ్గరికి. అసలు మీరు చూసారా, గమనించారా ఎంత బాగా దగ్గరకు వాడికి ఆ టైంలో ఏం గుర్తుకొచ్చిందో తెలియదు కానీ మనం ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు పసిపిల్లలు అమ్మా అని మన దగ్గరికి వస్తారు కదా, అట్లా భలే దగ్గరికి వచ్చిండండి. ఇక వాడితో కొద్దిసేపు ఏంటి నానా అనేసి మళ్ళీ నా పనిలో నేను పడా. ఇక్కడ చూడండి, చెప్పా కదా కొంగల్ని పట్టుకోవాలని ఉరుకులు పెడతాడు. అటు ఇటు ఉరుకులు పెట్టిండు. మరి ఇక తర్వాత ఏమనుకుండొచ్చి ఇటు వెనకబడి నా ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకుంటున్నా, ఒక్కటన్నా దొరకట్లేదు అనుకోండో ఏమో. ఇక వెనక్కి తిరిగేసిండు అనమాట. ఇక మళ్ళీ వచ్చాయి బాబోయ్ ఈ పైపులు, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి నాయన. ఇవైతే గడ్డిలో పాకుపోయి నా గోడలు అదే భుజాలు పీక్కొచ్చినాయి. కొడవలు ఉందండి, ఇట్లా గట్టిగా గడ్డి పాకుపోయిన కాడ కొడవలతో కోస్తే మంచిగా వస్తాయి. కానీ ఈ పని హడావిడిలో ఈ కొడవలు ఎక్కడ పడేసినో మర్చిపోయాను, కొడవలు కనపడలేదు. ఇక తర్వాత ఎట్టో కట్ట పైపులు లాగేసి ఇట్లా కట్టగట్టేస్తున్నాయి. ఇట్లా కట్టేస్తున్న పైపులు ఉన్నాయి చూసారా, 9 సంవత్సరాల దాకా అవుతుందని చెప్పా కదా. ఇక వాటిని అమ్మేస్తాం, పని చేయవి. ఇక అవి వేటికి ఉపయోగపడదు, నీళ్ళు వాటి నుంచి మంచిగా రాట్లా, ఎక్కడ పడితే అక్కడ వేస్ట్గా పోతున్నాయి. అందుకనే ఈ పాత ఇనుము సామాన్ కొట్లు ఉంటాయి కదా, అక్కడ అమ్మేద్దామని. అందుకే వాటిని అట్లా మడతలు, లేకపోతే అందరూ అట్లా కట్టరు అసలు, అట్లా మెలిపెట్టి కట్టరు. కాకపోతే ఇట్లా కట్టి ట్రక్లో వేసుకొని బంజరు తీసుకెళ్ళడానికి వీలు పడతాయని అట్లా మెలిపెట్టి కట్టేస్తున్నాం అనమాట. మా వారు చూడండి, పెందలాడ అన్నం తినేసి వచ్చాం కదా,
నాకు పని పెట్టారనమాట. నాది అయిపోయింది, నా పని అయిపోయింది, డ్రిప్పులు మడతేయటం అయిపోయింది. షెడ్లో వచ్చి కూర్చుంటానని చెప్పేవారికి నా పని అయిపోయిందో వచ్చి నేను ఇంట్లో షెడ్లోకి వెళ్ళి కూర్చుంటానో వచ్చి అని వారికి చెప్పా. అబ్బా చెప్పటమే తప్పు అయిపోయిందండి. ఇప్పుడు బంజరు వెళ్ళారు తెలుసా ట్రాక్టర్ వేసుకొని. నిజమండి, బంజరు వెళ్ళారు. వెళ్తూ ఏం చెప్పారు, నేను షెడ్లో కూర్చున్నానని. అన్నం పెందలాడి తినొచ్చినాం కదా, ఆకలి అవుతుంది, నువ్వే తోటలోకి వెళ్ళి పామాయిళ్ళల్లో చెంచల కూర ఉంది, చెంచల కూర పోయి నేనేమో పూరి పిండి కూరకు కావాల్సినవన్నీ తీసుకొస్తా ఇంటికి పోయి అన్నారు. మరి అదేదో ఇంటికి పోయి ఏవో చేసుకొని తిందామంటే ఇంటికి పోయి అక్కడ కూర్చొని చేసుకొని తినేసరికి చాలా ఆలస్యం అయింది, నేను దుక్కి దున్నుతా ఉంటే నువ్వు ఇవన్నీ రెడీ చేయొచ్చు, అదిగాక ఇంటికాడ తింటే మళ్ళీ రావటానికి నాకు బద్ధకం అయింది, దుక్కి ఆగిపోద్ది, ఏడే నువ్వు చేస్తూ ఉండు, నేనేమో దుక్కి దున్నొచ్చి నేను అన్నీ కావాల్సినవి అని తెస్తాను. అసలు ఎవరైనా ఇట్లా చేస్తారో చెప్పండి? పని మధ్యలో వదిలేసి పూరీలు చెంచల కూర కోసం ఆకలి అవుతుందంట. ఆకలి అయితే ఒక ముద్ద అన్నం తింటే పాయ, ఇంటికి పోతున్నారు కదా, ఒక ముద్ద అన్నం తినేస్తే పాయిగా కాదు. ఆయనకు అట్లా తినాలనిపించింది పూరి చెంచల కూర మీకు తెలిసే ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి. అది వర్షాకాలంలో తొలకర జల్లులు పడతాయి కదా, ఒక దుక్కి దున్నామనుకోండి, భూమి మన పొలాలు దుక్కి దున్నాక వర్షం పడ్డ తర్వాత మొక్క వచ్చిద్ది. అంటే అన్ని చోట్ల రాదు, కొన్ని మా చుట్టుపక్కల అయితే చాలా దొరికిద్దండి. ఇక మా చుట్టుపక్కల వాళ్ళకైతే ఈ తొలకర జల్లులు పడి దుక్కులు దున్నిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద పండగే. ఈ చెంచల కూర కోసి జొన్న రొట్టెలు చేస్తారు, పూరీలు చేస్తారు, చపాతీలు చేసుకొని ఈ చెంచల కూరతో తింటారు. అస్సలు సూపర్ ఉంటుంది. ఇంటికి వెళ్ళారని చెప్పాను కదా, కావాల్సినవన్నీ గోధుమ పిండి, ఉప్పు, ఎల్లుల్లిపాయలు అన్నీ తీసుకొచ్చారు. కాకపోతే ఎండుమిరపకాయలు మర్చిపోయారు. చెంచల కూరకు ముఖ్యమైనది ఎండుమిరపకాయలు, అవి ఒక్కటి తేలేదు తప్పితే ఇక అన్నీ తెచ్చారు. వారు వచ్చేసరికి నేను చెంచల కూర కోసుకొచ్చి శుభ్రంగా కడిగేశాను. ఇక వారు నాకు తెచ్చిన సామానన్నీ నాకు ఇచ్చేసి, సామాను కాదు సరుకులు నాకు ఇచ్చేసి మళ్ళీ ట్రాక్టర్లో డీజిల్ వేసుకొని దున్నటానికి వెళ్ళారు. ఏందో ఈ పిచ్చి, ఎప్పుడు ఏదంటే అప్పుడు అది చేసి పెట్టాల్సింది. పర్లేదులేండి, ఎట్లాగో పైపులు లాగే పని అయిపోయిందిగా. మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని ఏదన్నా చేసి పెట్టమంటే మనకి సంతోషమే. కాకపోతే ఫస్ట్ అనిపించిద్ది, ఇప్పుడు ఈ టైంలో ఇది అవసరమా అది అవసరమా అనిపించిద్దిలే, కానీ తర్వాత మంచిగా చేసి పెట్టాలనే అనిపించిద్ది. ఇక గోధుమ పిండి తెచ్చారు కదా, అందుట్లో కొంచెం ఉప్పు వేసి కొద్ది నీళ్ళు పోసుకుంటూ పిండి కలిపి పక్కన పెట్టేశాను. ఇక పొయ్యిరా చేస్తున్నా. వంట చేసేటప్పుడు చెప్పులు వేసుకున్నారు అని అనకండి, ఇంటికాడైతే వేసుకోను కదా, ఇక్కడ వేసుకున్నానంటే కారణం ఉంటుంది కదా. తోటలలో పనులు చేస్తాం కాబట్టి కాళ్ళు పైలో ఉంటాయండి. కాళ్ళతో ఈ రాళ్ళల్లో చెప్పులు లేకోకుండా నడవాలంటే మహా ఇబ్బంది. అందుట్లో ఈ షెడ్లో ఎక్కువ చిన్న రాళ్ళు ఎక్కువ ఉంటాయండి. మనకి ఇంటి దగ్గర ఉన్నట్టు నేల ఆలికో లేకపోతే గచ్చో ఉండదు కదా, రాళ్ళు కంపల్సరీగా ఉంటాయి కదా, అందుకని చెప్పులు వేసుకొని వంట చేస్తున్నాను. ఇక చెంచల కూర చేసే విధానం, ముందు కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టేశాను, నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఈ కూరకు ముఖ్యంగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి కావాలి. ఎండుమిర్చి లేదని చెప్పా కదా, జీలకర్ర వేశాను. జీలకర్ర వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. వెల్లుల్లి రెబ్బలు కనీసం ఒక 10 దాకా కచ్చపచ్చ దంచి వేయాలి. వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత చెంచల కూర, కడిగిన చెంచల కూర వేసాను. చెంచల కూర ఏంటంటే వర్షం పడినప్పుడు ఆకు మీద మట్టి ఎక్కువ ఉంటుందండి, కనీసం 4-5 సార్లు అయినా శుభ్రంగా కడగాలి. ఇక కడిగిన చెంచల కూరని తాలింపులో వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేశాను. అలా పసుపు కూడా వేసి మూత పెట్టేశాను. ఎంతోసేపు పట్టదు, చెంచల కూర వేగటానికి మహా అయితే 7-8 నిమిషాలు పడుతుంది అంతే. ఇక కొద్దిసేపటికి చెంచల కూర మగ్గింది. కొద్దిగా కారం వేస్తున్నా. ఎండుమిరపకాయలు ఉంటే ఎక్కువ ఉంటే కారం వేసే పని లేదు, కొద్దిగా కారం వేసా. అంటే ఇక్కడ ఉంది కారం, ఇక కారం వేసేసాను. కూర రెడీ అయిపోయింది. ఇక మా వారు దుక్కు దున్నటం అయిపోయింది. వారు వచ్చేసరికి నేను పూరీలు చేశాను. పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. అసలు ఎమ్మ ఉంటుందండి చెంచల కూర, చపాతీల్లోకి కానీ పూరికి కానీ. జొన్న రొట్టెలకు ఇంకా బాగుంటుందంట, కానీ నాకు జొన్న రొట్టెలు చేయటం రావట్లేదు, విరిగిపోతున్నాయి. ట్రై చేశాను 2-3 సార్లు, కానీ విరిగిపోతున్నాయి. ఎవరి దగ్గరన్నా చూసి చేయాలనుకుంటున్నా, యూట్యూబ్లో చూస్తున్నా కానీ వాళ్ళు చెప్పిన విధంగా చేస్తున్నా కానీ రావడం లేదు. ఇక పూరీలు కూర వేసుకొని అబ్బా సూపర్గా తినేసాము. మీకు నోరు ఊరుతుంది కదా. ఈ మధ్యన ఖమ్మంలో కూడా చెంచల కూర అమ్ముతున్నారండి, ఇక హైదరాబాద్ తెలియదు. వేణు చెప్తుంటుంది చెంచల కూర ఇక్కడ కూడా అమ్ముతున్నారమ్మా అని. ఒకసారి మీకు కనిపిస్తే
తీసుకొచ్చుకొని వండుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా ఉట్టికి కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది ఆకుకూర. ఇక పూరీలు తినేటప్పటికే దుక్కి దున్నటం అయిపోయిందండి. పూరీలు తినేసి ఇక అన్నీ చదురుకొని బయలుదేరాం. ట్రాక్టర్ వేసుకొని ఇంటికి వస్తున్నాం. అంటే వర్షం పడుతుంది, సన్న సన్న జల్లు పడుతుంది. బండి మీద అయితే తడిసి వెళ్తాం. ఈ ట్రాక్టర్కి అయితే పైన టాప్ ఉంటుంది, అందుకని ట్రాక్టర్ మీదే వెళ్తున్నాం. ఇంతకీ లియో గాడు కనిపించలేదు పూరీలు చేసేటప్పుడు అని గమనించారా? ఈ పిండి తీసుకురావటానికి వెళ్ళారు, ఇంటికి దగ్గరికి వెళ్ళారని చెప్పాను కదా. ఆ టైంలో లియో గాడిని ట్రాక్టర్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి ఇంటికాడ దింపారు. వాడు ఎక్కడైనా కూర్చుంటాడు మా వారితో పాటు. ఇంటికాడ దింపొచ్చారు. ఇప్పుడు మాత్రం మేమిద్దరం వెళ్తున్నాము. ఇక ఇంటికి వెళ్ళామండి. ఇక వీడియో ఇది మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, హైప్ కొట్టండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.